Hi friends, welcome back. And today we are going to discussing about how to handle for our drop-down values using Playwright C Sharp. ఓకే, మన ప్రీవియస్ వీడియో సెషన్స్లో చూసుకుంటే మనము ఎలా ఒక డ్రాప్ డౌన్ చెక్ బాక్స్ని, రేడియో బటన్ని అండ్ అలాగే టెక్స్ట్ బాక్స్ని అండ్ ఎలా మనం ఫస్ట్ ఎస్కేస్ క్రియేట్ చేస్తాం ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి మనము ఎలా మనము దీన్ని డ్రాప్ డౌన్ హ్యాండిల్ చేస్తాం అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, తీసుకొని టెస్ట్ కేస్ క్రియేట్ చేస్తున్నాము. ఇక్కడ వరకు కాపీ చేసుకుంటాను. ఓకే, అండ్ ఇక్కడ నేమ్ వచ్చి 10 అండ్ డ్రాప్ డౌన్. ఓకే, దీనికోసం నేను యూఆర్ఎల్ ఓపెన్ చేద్దాం. ఓకే, ఈ రిజిస్టర్ యాప్ తీసుకుంటున్నాను. ఓకే, ఇందులో మనకు ఈ పర్టికులర్ సెక్షన్లో ఇక్కడ మనకు ఉంది కదా, ఈ పర్టికులర్ డ్రాప్ డౌన్ని యూజ్ చేసుకుంటాను. ఓకే, ఇది మనము తీసుకున్నామంటే ఇక్కడ చూడండి మనకు ఐడి అనేది ఉంది. ఓకే, ఈ ఐడి ద్వారా మనం తీసుకోవచ్చు. బిఫోర్ ఇవన్నీ స్టార్ట్ చేసేదానికన్నా ముందు మనకు ఒక సింపుల్ క్వశ్చన్: how many ways we can able to handle for the drop down and how many types of drop downs we have available market. Okay, simple we have for three different kind, and in case మనకి ఇంకా more కూడా ఉండొచ్చు, but as of now three. Okay, one is dynamic and another one is static and another one is auto suggestion. Okay, these are the three different kind of things. Variations లో ఉండే auto suggestions అనేది కంపెనీ టు కంపెనీ వేరియేషన్స్ ఉంటాయి. ఓకే, అండ్ బిఫోర్ గోయింగ్ టు డైనమిక్ అంటే వన్స్ మనకు డైనమిక్ అంటే కీప్ ఆన్ చేంజింగ్ ద వాల్యూస్, పొజిషన్ ఆఫ్ ద వాల్యూస్ అంటే మనకు వాల్యూస్ చేంజ్ అవుతూ ఉంటాయి. వాటి డైనమిక్ అని అంటాం. ఓకే, అండ్ స్టాటిక్ అనేసరికి ఫిక్స్డ్ అనమాట, అండ్ నెవర్ చేంజ్, ద పొజిషన్ అనేది ఎప్పటికీ చేంజ్ అవ్వదు అనమాట. ఆటో సజెషన్స్ అంటే మనకు ఎక్కువగా ఫ్లైట్లు బుకింగ్ కానీ లేకపోతే బస్ బుకింగ్స్ టైంలో కానీ ఇటువంటివి ఆటో సజెషన్స్ వస్తుంటాయి. ఓకే, అండ్ ఆల్సో మనకు ఈ స్టాటిక్లో టూ టైప్స్ ఉంటాయి. ఓకే, వన్ ఈస్ సింగిల్ సెలెక్షన్ అండ్ అనదర్ వన్ ఈస్ మల్టీ సెలెక్షన్. సింగిల్ సెలెక్షన్ అనేసరికి ఒక్క వాల్యూని చూస్ చేసుకుంటాం. మల్టీ సెలెక్షన్ అంటే దెర్ ఆర్ మల్టిపుల్ వాల్యూస్ వీ కెన్ సెలెక్ట్ అనమాట. ఓకే, అండ్ మనకు ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇక్కడ సింగిల్ ఉంది. ఒక్క నిమిషం, మల్టీ సెలెక్షన్కి ఇంకొక అప్లికేషన్ ఉంది. ఇందులో ఇక్కడ మనకు వచ్చారంటే చూడండి, ఇక్కడ కలర్స్ ఉన్నాయి. ఓకే, మీరు చూడండి ఇప్పుడు ఇలా మల్టీ సెలెక్షన్, ఇది మల్టీ సెలెక్షన్ సెలెక్ట్ చేసుకోండి డ్రాప్ డౌన్. ఓకే, ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ డ్రాప్ డౌన్. ఇక్కడికి వస్తే సింగిల్. ఓకే, ఇవి వేరియేషన్స్ అనమాట. ఓకే, ఇవి ఎలాగైనా పొజిషన్లో చేంజ్ అవుతుంది. ఒకవేళ మనం దీన్ని ఇన్స్పెక్ట్ చేసామంటే ట్యాగ్ అనేది మనకి ఎప్పుడు కూడా ఒకటే ఉంటుంది, సెలెక్ట్. ఓకే, సెలెక్ట్ అనే ట్యాగ్ ఉంది అంటే అది ఆటోమేటిక్గా మనకు అది డ్రాప్ డౌన్ అనమాట. ఓకే, ఎప్పుడైనా కానీ మనకు ట్యాగ్స్ డిఫరెన్సియేషన్ ఉంటాయి. అండ్ జావాతో మనం అప్లికేషన్ బిల్డ్ అయిందంటే బై డిఫాల్ట్ ఇన్పుట్ అనే ట్యాగ్తో వస్తాయి. ఓకే, కొన్ని టెక్స్ట్ ఏరియాస్ ఉంటాయి, అంటే మనకు అడ్రస్ బార్ కానీ అవన్నీ కానీ చేయడానికి టెక్స్ట్ ఏరియాని యూజ్ చేస్తారనమాట. ఓకే, అండ్ ఇంకొన్ని డ్రాప్ డౌన్ కోసం సెలెక్ట్ ట్యాగ్ని యూజ్ చేస్తారు. చెక్ బాక్స్ కూడా ఇన్పుట్తో ఉంటుంది. టైప్ అనేది డిఫైన్ చేస్తారు. టైప్ యాజ్ అ టెక్స్ట్ అన్నారు అనుకోండి, టైప్ అనేది టెక్స్ట్ అంటే ఒక టెక్స్ట్ బాక్స్లో వస్తుంది. టెక్స్ట్ ఏరియా అంటే టెక్స్ట్ ఏరియాలో డిఫైన్ అవుతుంది. టెక్స్ట్ ఏరియా అనేది ఒక టైప్ అనేది లేదు, కాబట్టి టెక్స్ట్ ఏరియా అనే ట్యాగ్తోనే వస్తుంది. అండ్ బటన్ అయితే బటన్ ట్యాగ్తో వస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, అండ్ ఈవెన్ మనకు చెక్ బాక్స్ కూడా ఇన్పుట్ ట్యాగ్తో వస్తుంది, బట్ టైప్ అనేది చెక్ బాక్స్ రేడియో బటన్ అనేది వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే,
అండ్ మనం ఎప్పుడైనా గాని ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఈవెన్ ఇక్కడ మీరు చూస్తే మల్టిపుల్ అని ఉంది అంటే, ఆ పర్టిక్యులర్ డ్రాప్ డౌన్ మనకి మల్టిపుల్ ఆప్షన్స్‌ని సెలెక్ట్ చేయడానికి అవకాశం ఇస్తున్నారు అనేది కన్ఫర్మేషన్ అనమాట. ఓకే. ఇవి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ దెన్ మనకు ఆటోమేటిక్‌గా ఇందులోపల ప్రతి దాంట్లో ఇక్కడ చూడండి సెలెక్ట్ ట్యాగ్‌ని మనం ఎక్స్‌ట్రాక్ట్ చేసామంటే దేర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్ అనమాట. ఆప్షన్ అని చెప్పి ప్రతిదానికి ఒక వాల్యూ డిఫైన్ చేసి ఉంటారనమాట. వాల్యూ ఈక్వల్ టు ఇది. ఓకే. అండ్ 2 ఆప్షన్స్ మధ్యలో కూడా వాల్యూని డిఫైన్ చేసి ఉంటారు. ఓకే. ఓకే. దాన్ని మనము విజిబిలిటీ టెక్స్ట్. మనము 3 కైండ్ ఆఫ్ వేస్‌లో మనము ఈ సింగిల్ సెలెక్షన్‌ని సెలెక్ట్ చేయొచ్చు. ఎలా అంటే బై యూజింగ్ ఫర్ ఇండెక్స్ పొజిషన్. ఓకే. ఇండెక్స్ పొజిషన్ ఒకటి, తర్వాత విజిబుల్ టెక్స్ట్ ఒకటి అండ్ అలాగే మనకు వాల్యూ బేస్ అనమాట. ఈ 3 ఆప్షన్స్‌తో మనం సెలెక్ట్ చేయొచ్చు. ఇండెక్స్ బేస్ అన్నప్పుడు ఎప్పుడూ కూడా ఇండెక్స్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది. ఓకే. కాబట్టి ఆ 0 బేస్ చేసుకొని 0 టు nth పొజిషన్ ఆఫ్ వాల్యూని సెలెక్ట్ చేసుకొని చేయొచ్చు. ఓకే. 1 అండ్ సెకండ్ కేస్ విజిబుల్ టెక్స్ట్. విజిబుల్ టెక్స్ట్ అంటే ఈ ఆప్షన్‌కి మధ్యలో ఒక వాల్యూ ఉంది కదా! దాన్ని మనం విజిబుల్ టెక్స్ట్ అంటామనమాట. ఓకే. బై యూజింగ్ థాట్ మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. థర్డ్ ఆప్షన్ వచ్చి వాల్యూ. మనకు ప్రతి ఆప్షన్‌కి వాల్యూ ట్యాగ్ ఉంటది. ఓకే. ఆ వాల్యూ ట్యాగ్‌కి ఒక వాల్యూ అనేది డిఫైన్ చేసుంటారు. ఆ వాల్యూతో కూడా మనము సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఇది 3 కైండ్ ఆఫ్ థింగ్స్‌లో మనం సెలెక్ట్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఎలా మనం చెక్ చేస్తాము అనేది చూద్దాం. ఓకే. ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం కాబట్టి ఇందులోకి మనకు ఈ పర్టిక్యులర్ యూఆర్ఎల్ తీసుకుంటాను. ఓకే. ఇందులో మనకు ఫస్ట్‌గా మనము ఇండెక్స్ పొజిషన్ ఆఫ్ వాల్యూతో సెలెక్ట్ చేద్దాం. ఇండెక్స్ పొజిషన్ ఎప్పుడు కూడా మనకు 0తో స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనకు ఇండెక్స్ పొజిషన్ 0 అన్న ఇక్కడ ఉంది. ఓకే. నేనేం చేస్తా అంటే యునైటెడ్ కింగ్డమ్ తీసుకుంటాను. ఓకే. థర్డ్. ఓకే. 1, 2, 3 ఓకే. యాస్ పర్ థిస్. బట్ మనకు వాల్యూ 0తో స్టార్ట్ అవుతుంది కదా! 2 పొజిషన్‌లోకి వస్తుందనమాట. ఓకే. 1 మినిట్ అండి. సంబడి కేమ్ సారీ అండి. ఆహ్, ఎక్కడున్నాం? ఓకే. ఇక్కడ మనము తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఆహ్, దీని ఐడీ వచ్చి ఇది ఉంది. ఓకే. కాబట్టి ఇది తీసుకుందాం. ఓకే. అండ్ ఇక్కడికొచ్చేసరికి అవైట్ పేజ్ డాట్ లొకేటర్. ఓకే. ఈ లొకేటర్‌కి మనము ఐడీ కాబట్టి హాష్ వాల్యూ. ఓకే. మనకు ఇక్కడ వరకు రాసుకున్నాం. ఓకే. ఇప్పుడు దీనికి సెలెక్ట్ చేయాలి. ఓకే. సెలెక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ చూడండి. ఆహ్, డాట్ మనకు ఒక మెథడ్ ఉంది. ఏమంటే సెలెక్ట్ ఆప్షన్ సింక్ అని చెప్పేది. ఓకే. సెలెక్ట్ ఆప్షన్ సింక్. దీన్ని బేస్ చేసుకొని మనము ఇండెక్స్ పొజిషనా లేకపోతే సెలెక్టెడ్ బై వాల్యూవా, లేబులా అనేవి ఉంటాయన్నమాట. ఓకే. దాన్ని తీసుకొని మనం చేస్తాం. కాబట్టి నేను సెలెక్ట్ ఆప్షన్ సింక్ తీసుకున్న ఫంక్షన్‌ని. ఓకే. ఈ ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తాము అంటే ఆ న్యూ కీవర్డ్‌తో డిఫైన్ చేస్తాం. న్యూ సెలెక్టెడ్ ఆప్షన్ వాల్యూ అని చెప్పి ఒక మెథడ్ అనమాట. ఈ మెథడ్ ఇచ్చిన తర్వాత 2 కర్లీ బ్రేసెస్ ఇస్తే ఆటోమేటిక్‌గా మనకు దీని మీద చూడండి ఇది ఆప్షన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. ఏ ఆప్షన్స్ మనం తీసుకోవాలనుకుంటున్నామో ఆ పర్టిక్యులర్ ఆప్షన్స్‌ని మనము ఇందులో డిఫైన్ చేయాలనమాట. ఏ టైప్ ఆఫ్ డిఫైనేషన్ అంటే చూడండి మనకు ఆటోమేటిక్‌గా స్పేస్ బార్ క్లిక్ చేయంగానే మనకు 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ ఇస్తుందనమాట. ఏమేమి ఇండెక్స్, వాల్యూ, లేబుల్. ఇండెక్స్ అంటే పొజిషన్, నంబర్, ఇంటిజర్ వాల్యూ ప్రొవైడ్ చేస్తాం. అండ్ గెట్ సెట్ వాల్యూస్ అనేవి ఉంటాయి దీనికి. వాల్యూ ఇచ్చినప్పుడు ఇది బై యూజింగ్ ఫర్ విజిబుల్ టెక్స్ట్. ఓకే. విజిబుల్ టెక్స్ట్. లేబుల్ అంటే విజిబుల్ టెక్స్ట్ ద్వారా డిస్‌ప్లే చేయడానికి. ఓకే. వాల్యూ అంటే వాల్యూ అట్రిబ్యూట్ ఉంది కదా! ఆప్షన్‌కి వాల్యూ అట్రిబ్యూట్ ఉంది కదా! ఆ పర్టిక్యులర్ వాల్యూ అట్రిబ్యూట్ ద్వారా మనము డిఫైన్ చేసుకోవడం కోసం. ఓకే. నేనిప్పుడు ఏం చేస్తానంటే ఇండెక్స్ పొజిషన్ మనం తీసుకుంటాండి కాబట్టి ఇక్కడ ఇచ్చి మనం థర్డ్ వాల్యూ అనుకున్నాం కాబట్టి సెకండ్. ఓకే. సెకండ్ వాల్యూ. అండ్ మనకు ఇది సెలెక్ట్ అయ్యిందా లేదా అని చూడాలనుకుంటే మనము కొంచెం వెయిట్ అనేది ప్రెజెంట్ చేయాలన్నమాట. ఓకే. టైము అండ్ నేను ఇక్కడ ఏం చేస్తే 2 సెకండ్స్ అనేది ప్రొవైడ్ చేసి ఇస్తున్నాను. ఓకే.
ఓకే. అండ్ ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఇక్కడ 10. ఓకే. దీన్ని రన్ చేస్తున్నాం. ఇప్పుడు మనం రన్ చేసిన తర్వాత మనకు అది సెలెక్ట్ అవుతుందో లేదో చూద్దాం. ఓకే. కొంచెం లోడ్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. చూడండి, యునైటెడ్ కింగ్డమ్ అనేది సెలెక్ట్ అయింది. థర్డ్ పొజిషన్ ఆఫ్ ద వాల్యూ. ఓకే. ఇది మనకు 100% వర్క్ అయింది. ఇప్పుడు దీన్ని బై విజిబుల్ టెక్స్ట్ ద్వారా సెలెక్ట్ చేయాలి నేను. ఓకే. బై యూజింగ్ ఫర్ విజిబిలిటీ టెక్స్ట్. విజిబుల్ టెక్స్ట్ అన్నప్పుడు లేబుల్ అనేది తీసుకుంటాం ఇక్కడ. ఓకే. లేబుల్. లేబుల్ తీసుకున్నప్పుడు విజిబుల్ టెక్స్ట్ కాబట్టి ఇక్కడ మనకు విజిబుల్ టెక్స్ట్ ఏముంది? నేను జర్మనీ. ఓకే. క్యాపిటల్ జర్మనీ. ఓకే. జర్మనీ తీసుకున్నాను. ఓకే. ఇక్కడికొచ్చేసరికి డబుల్ కొటేషన్ ఇచ్చి జర్మనీ అనేది ప్రొవైడ్ చేయాలి. ఓకే. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే అండ్ అలాగే మనకు ఫర్ లూప్ ద్వారా కూడా ఎలా సెలెక్ట్ చేస్తాం అనేది కూడా చూపిస్తాను ఇదే వీడియో సెషన్స్‌లో. చూడండి, జర్మనీ అనేది సెలెక్ట్ అయింది. ఓకే. అండ్ ఇప్పుడు థర్డ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ వచ్చి వాల్యూ. వాల్యూ కాబట్టి నేనేం చేస్తా అంటే ఇది వాల్యూకి ఫ్రాన్స్ అనేది ఉంది. ఓకే. ఫ్రాన్స్ తీసుకుందాం. షీట్ ఎక్కడ? ఓకే. చూడండి, వాల్యూకి ఫ్రాన్స్ అనేది. కాబట్టి ఇక్కడ నేనేం చేస్తా అంటే లేబుల్ ప్లేస్‌లో వాల్యూ యూజ్ చేస్తాను. అండ్ ఇక్కడ చేంజ్ చేస్తాం. ఓకే. అండ్ అగైన్ రన్ చేద్దాం. చూడండి, మనకు ఫ్రాన్స్ అనేది డిఫైన్ చేసింది. ఇలా ఈ 3 ఆప్షన్స్ ద్వారా తీసుకోవచ్చనమాట. ఓకే. అండ్ అలాగే మనకు ఆహ్, ఫర్ లూప్ ద్వారా గూడా మనం వాడుకోవచ్చు. ఫర్ లూప్ ద్వారా ఎలా చేస్తాము? ఒక పర్టిక్యులర్ దాన్ని ఎలా వాడతామంటే, ఒక సర్టెన్ దాంట్లో మనము అన్ని వాల్యూస్‌ని క్యాప్చర్ చేసుకొని, ఆ క్యాప్చర్ చేసుకున్న వాల్యూస్ ద్వారా మనము తీసుకోవచ్చనమాట. ఓకే. అది ఎలా చేస్తాము అంటే నేను డ్రాప్ డౌన్‌లో ఉన్న వాల్యూస్ అన్నిటిని గూడా రీడ్ చేయాలి. ఓకే. కాబట్టి వేర్ ఆప్షన్ ఇచ్చి ఆప్షన్స్ అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను. ఇందులో ఇప్పుడు నేనేసి పేజ్ డాట్ సారీ పేజ్ డాట్ లొకేటర్ ప్రొవైడ్ చేస్తున్నా. ఏ టైప్ ఆఫ్ లొకేటర్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను దీనికి అంటే కంప్లీట్ నాకు ఆప్షన్స్ అన్నీ రీడ్ అవ్వాలి. ఓకే. ఇప్పుడు నేను ఈ పర్టిక్యులర్‌గా ఈ ట్యాగ్ ఉంది గదా! కంట్రోల్ ఎఫ్ ఇచ్చి హాష్ కంట్రీ అని పెట్టా. బట్ నాకు ఒకటే సెలెక్ట్ అయింది. బట్ నాకు ఒకటి కాదు అన్నీ సెలెక్ట్ అవ్వాలి. అప్పుడేం చేస్తామంటే స్పేస్ ఇచ్చి ఆప్షన్ అని డిఫైన్ చేస్తాం. చూడండి, 10 ఆప్షన్స్ అనేవి డిఫైన్డ్ అయ్యాయి. ఓకే. కాబట్టి 10 ఆప్షన్స్ మనకు వచ్చాయి కాబట్టి ఇలాగైనా పెట్టొచ్చు. లేదంటే స్పేస్ ఇచ్చేయొచ్చు. లేకపోతే గ్రేటర్ థాన్ సింబల్ అండ్ ఆప్షన్ అని చెప్పన్నా టైప్ చేసి బోత్ ఆర్ సేమ్ ఫార్మాటే అన్నమాట. ఓకే. బోత్ 2 కూడా ఒకటే వాల్యూస్‌నే ఇస్తుంది. కాబట్టి నేను ఈ ఆప్షన్‌ని రికార్డ్ చేస్తున్నా. ఓకే. ఇప్పుడు ఇందులో డబుల్ కొటేషన్ ఇచ్చి ఇందులో ప్రెజెంట్ చేస్తున్నా. ఓకే. ఇందుకు వెయిట్ అవసరం లేదు. అండ్ దాని తర్వాత ఇక్కడ ఒక ఫంక్షన్ వాడుతున్నా. ఏం ఫంక్షను? నేను ఆల్ ద టెక్స్ట్ వాల్యూస్ అనేది తెచ్చుకోవాలి. కాబట్టి ఆల్ టెక్స్ట్ కంటైన్ అసింక్ అనే ఫంక్షన్ యూజ్ చేశాను. ఇన్నర్ టెక్స్ట్ కాదు. ఆల్ టెక్స్ట్ కంటైన్స్ అనమాట. ఓకే. ఈ ఫంక్షన్ యూజ్ చేసి మొత్తం డేటాని అంటే వాల్యూస్‌ని నేను రికార్డ్ చేస్తున్నా. ఓకే. కాబట్టి ఇక్కడ రికార్డ్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఫర్ లూప్ రొటేట్ చేయాలి. ఎట్లా అంటే ఇంట్ i ఈక్వల్ టు 0 ఎందుకంటే మనకి ప్రతి ఇండెక్స్ పొజిషన్ 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇండెక్స్ 0 ఇస్తున్నా. ఓకే. i ఈస్ గ్రేటర్ థాన్ ఆప్షన్స్ డాట్ అకౌంట్. వెయిట్
వై కౌంట్ రావట్లేదు. ఎందుకు? లెంత్ రావట్లేదు. కౌంట్ రాలేదు. కంటెంట్స్ ఆప్షన్స్ రాలేదు. అవైట్ అవైట్ ఆప్షన్స్ డాట్ సారీ, ఇప్పుడు వచ్చింది కౌంట్. ఇంతకుముందు అది కౌంట్ రాకపోవడం వల్ల, వెయిట్ పెట్టకపోవడం వల్ల అది తీసుకోలేదు. సారీ. ఓకే. అండ్ ఇక్కడ వెయిట్ అనేది నేను తీసేసాను టైప్ చేసే ముందు, బట్ ఫైనల్గా మళ్ళీ అది వచ్చింది. ఓకే. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇఫ్ మన ఆప్షన్స్, ఓకే, ఐ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూతో ఇది ఈక్వల్ కావాలి? ఇండియాతో. ఓకే. నేనేం చేస్తాను అంటే ఇండియా వాల్యూని డిఫైన్ చేస్తాను. ఓకే. ఇండియా. ఓకే. అండ్ దెన్ ఇక్కడ లోపలికి వచ్చేసరికి ఇదే వాల్యూని ప్రొవైడ్ చేస్తాను. ఇదే ఆప్షన్స్ ఇది ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. ఓకే. అండ్ ఇక్కడికి వచ్చేసరికి నేనేం చేస్తాను అంటే ఆప్షన్ ఐని డిఫైన్ చేస్తాను. ఓకే. ఓకే. టు సెలెక్టింగ్ పర్పస్ అనమాట. ఓకే. వన్స్ అది ఈక్వల్ అయితే మనకు ఆటోమేటిక్‌గా మనకు సెలెక్ట్ అనేది చేస్తుంది. లేకపోతే సెలెక్ట్ చేయదనమాట. ఓకే. సెలెక్ట్ అవ్వలేదు. కన్సోల్ డాట్ రైట్ లైన్ ఆప్షన్స్ ఐ. ఓకే. ఏ వాల్యూస్ డిఫైన్ అవుతున్నాయో చూద్దాం ఫస్ట్. ఎలా అంటే క్యాపిటల్ లెటర్ వస్తుందా? స్మాల్ లెటర్? ఎందుకంటే వాల్యూకి అండ్ విజిబుల్ టెక్స్ట్ వాల్యూస్‌లోనూ కొంచెం వేరియేషన్ ఉన్నాయి. కాబట్టి మనకు ఆ వాల్యూస్ స్మాల్ లెటర్సా? క్యాపిటల్ లెటర్సా? ఓకే. అన్నీ క్యాపిటల్ లెటర్సే. బట్ మనకు ఇండియా అనేది సెలెక్ట్ అవ్వలేదు. మరెందుకు? ఓకే. ఏమన్నా కొద్ది స్పేసెస్ ఎక్కువొస్తున్నాయి గదా! కాబట్టి ఏమన్నా స్పేస్ ఎక్కువుండడం వల్ల గూడా ఒక్కొక్కసారి ఈక్వల్ కండిషన్స్ వర్క్ అవ్వవనమాట. అందుకోసం నేనేం చేశానంటే రిమూవ్ చేశాను. ట్రిమ్ చేశాను. ఆ వాల్యూ మధ్య అయినా సెలెక్ట్ అవ్వలేదు. ఎందుకు సెలెక్ట్ అవ్వట్లేదు? కంట్రీ ఐడీ ఆప్షన్స్ ఆర్ వెయిటింగ్.
ఓకే. బట్ అన్ని వాల్యూస్ ప్రింట్ అవుతున్నాయి. అండ్ ఒక పని చేద్దాం, లేకపోతే ఇండెక్స్ పొజిషన్ తీసుకుందాం. ఒకసారి బ్రేక్. ఇండియా బ్రెజిల్ వచ్చి 9th పొజిషన్లో ఉంది కాబట్టి బ్రెజిల్ తీసుకుంటాను. మనకు సెలెక్ట్ అవుతుందా లేదా అనేది ఒక కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ రన్ చేస్తున్నాను. చూడండి, ఈసారి బ్రెజిల్ అనేది సెలెక్ట్ అయింది. ఓకే. ఇవే మనకు అక్కడ సెలెక్ట్ అయిందా లేదా కనపడకపోయినా, ఇక్కడ మనకొస్తే బ్రెజిల్ లాస్ట్‌లో మనకి ఇండియా కాబట్టి బ్రెజిల్ అనే దగ్గర మనకి ఫర్ లూప్ అనేది ఎస్కేప్ అయింది. కాబట్టి మనకు ఆటోమేటిక్‌గా సెలెక్ట్ అయింది. ఇప్పుడు ఇండియా అనే పేరు ఇచ్చినా కూడా ఆటోమేటిక్‌గా సెలెక్ట్ చేస్తుంది అండ్ క్లోజ్ చేస్తుందనమాట. ఓకే. ఇలా మనం ఫర్ లూప్ ద్వారా కూడా యూజ్ చేసి చేయొచ్చనమాట. ఓకే. ఇది మనకు డ్రాప్ డౌన్ ఎలా సెలెక్ట్ చేస్తారు బై యూజింగ్ ఫర్ ఇండెక్స్ అండ్ వాల్యూ అండ్ విజిబిలిటీ టెక్స్ట్. ఓకే. అండ్ ఫర్ లూప్ ద్వారా. అండ్ నెక్స్ట్ వీడియో సెషన్‌లో మల్టిపుల్ సెలక్షన్స్ ఎలా చేస్తాం అండ్ ఆటో సజెషన్స్ ఎలా చేస్తాం అనేది 2 వీడియోస్‌లో చేస్తాను. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థాంక్ యూ.